ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి పుణ్యనామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే రెండు చేతులెత్తి ఈ నూతన వారమును ప్రసాదించిన యేసయ్యకు మనసారా స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఆ మహాగణం రెండు చేతులెత్తి ఎత్తిన చేతులలో అల్లాడిస్తూ స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడి వారమంతా కృపను దయచేయనట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. ప్రేమడి దేవుళ్ళారా, మరలా నూతన వారంలోనికి దేవుడు ప్రవేశపెట్టాడు. ఈరోజు సోమవారం కదండి కదా. మరలా మన దినచర్యలు అంటే ప్రతిదినం అంటే ఇక బ్రతుకుదేరు కొరకు వ్యాపారాలు ఉద్యోగాలకు ఇక వెళ్ళే సమయం, వెళ్ళే రోజులు ఈ సోమవారం. సరే అండి, మరి ఈ డైలీ బ్రెడ్కి అంతా దేవుడిచ్చిన వాక్యాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథము 6:6లో ఉందండి. హోషేయ గ్రంథము 6:6లో ఏముందంటే అక్కడ, నేను బలిని కోరను గాని కనికరముని కోరుచున్నాను. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. ఏం కోరుకుంటున్నాడంటే, బలిని నేను కోరుకోను. బలి అంటే బలి అంటే ఒక ఇబ్బంది, సమస్య, ఇబ్బందులు అన్నమాట. నేను కోరను, బలిని నేను కోరను, కనికరమునే కోరుకుంటున్నాను. దేని కోరుకుంటున్నానంటే కనికరముని. చూడండి, ఒక పుట్టుక గుడ్డివాడు, యోహాను సువార్త 9వ అధ్యాయము మొత్తం చదవండి. మొత్తం చదివితే అక్కడ 9వ అధ్యాయం యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి నుండి చదివితే అక్కడ మొత్తం చదవండి. 9వ అధ్యాయం మొత్తం. అక్కడ పుట్టుక గుడ్డివాడు ఏంటంటే పుట్టుగుడ్డివాడు అనేసరికి తల్లి గర్భంలో నవమాసాలు మోసిన తల్లి ఏనాడైనా నాకు పుట్టబోయే ఆ శిశు, ఆ కొడుకే కానీ కుమార్తె కానీ గుడ్డోడుగా పుట్టబోతున్నాడని తెలుసా అండి? తెలిసే కదా? లేదు. అంటే 9 నెలలు ఏ తల్లి చూడండి, ఎవరైనా కొందరు ప్రార్థన కోరుకుంటారు. మా అమ్మాయి కొరకు ప్రార్థన చేయండి, లేకపోతే బ్రదర్ మా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు నేను 4వ నెల, మా అమ్మాయి 4వ నెల అండి, ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉన్నప్పుడల్లా చక్కగా మంచి బిడ్డ, గర్భంలో బిడ్డ చక్కగా అవయవాలతో ఎదుగుతూ ఉండాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటాయి కదండి. మరి ఇక్కడ ఏంటంటే ఈ బాబు యవనస్తుడు. మరి ఈ అబ్బాయి పుట్టుకతోనే గుడ్డాడు. అయినా కూడా తల్లి ఏం చేసింది? పారేసుకుందా, వదిలేసుకుందా? లేదు. అయితే ఈయన బాగుపడతాడండి. పుట్టుగుడివాడు కదా. యేసయ్య బాగు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య బాగు చేస్తాడు. ఉమ్మేసి బురదం చేసి కళ్ళకు రుద్ది శీలోయం కోనేటికి వెళ్ళి అక్కడ వెళ్ళి కడుక్కున్న తర్వాత వెంటనే అతనికి చూపు వస్తే అక్కడ ఉన్న ప్రజలు వాడు వీడేనా అన్న సంసిద్ధంలో పడిపోతారు. వాడిని తీసుకెళ్ళి ఒక గుడ్డివాడిని తీసుకెళ్ళి పరిశుద్ధ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా డౌట్ అంటే ఇలాగ ఈ డౌట్ గ్రూపులు అనమాట. ఇవన్నీ డౌట్ గ్రూపులు అని చెప్తున్నారు. ఎవరో నేనే నన్ను ముట్టాడు, ఎవరో వేసి ఆయన ఎవరో నన్ను ముట్టాడు, నన్ను బాగు చేశాడు, నాకు బాగు చేశాడు, ఇదిగో నేను ఎలా నీకు కళ్ళు వచ్చారంటే చెప్పాడు, ఇదిగో వేసి ఇదిగో బురద వేసి రుద్దాడు కళ్ళకి, అలాని కాడికెళ్ళి కోనేటికెళ్ళి శైలం కోనేటికి వెళ్ళి కడుక్కుంటే నాకు స్వస్థత వచ్చింది. ఎవరిని కొందరు నమ్ముతున్నారు, కొందరు నమ్మట్లే. పారిశ్రమ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా డౌట్లే. అసలు వీడిని ఎందుకులే, ఏమనుకుంటున్నారంటే వీడు కాదులే, మరి మనుషులు పోలిన మనుషులు 7 ఉంటారు కదా. మనుషులు లోకంలో మనుషులు పోలిన మనుషులు ఇంకా 7 ఉంటారు కదా అనుకుంటున్నారు. ఇప్పుడు తమ్ముడు అయితే వాడు అన్నను వాడు మాత్రం కాదు, వాడు రోజు వాడికి ధర్మం చేస్తున్నారు. పరిసయ్యులు వాడు వేసేది ఎంత?
రోజు ధర్మం ఇస్తున్నాం కదరా, వాడు కాదులే, వీడు వేరు అనుకుంటున్నారు. ఎందుకులే ఇవన్నీ అనుమానాల మధ్యలో ఎందుకులే, తల్లిదండ్రులను అడుగుదామని వెళ్ళి తల్లిదండ్రులను అడిగితే, కన్నవారిని అడిగితే వీడైతే నా కొడుకే కానీ చూపు ఎలా వచ్చిందని మాకే తెలియదు అంట. ఎంత గజిబిజు కదండి. ఈరోజు అంశం ఏంటంటే, వాణిని వెతికిన యేసయ్య, గుడ్డివాణి చూపు పొందిన గుడ్డివాణ్ణి వెతికిన యేసయ్య. చూడండి ఇక్కడ నేను చదివిస్తాను గబగబా. పరిసయ్యులు వాణిని వెలివేశారని యేసు విని వాణ్ణిని కనుగొని, నీవు దేవుని కుమారుని విశ్వసించుతున్నావని అడిగాను. అందువాడు, ప్రభువా, నేను ఆయనందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవరైనా అడగా, యేసు, నీవు ఆయనను చూచున్నావు, నీతో మాట్లాడుచున్న వాడు ఆయనను అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కిరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయనకు మ్రొక్కెను. పుట్టు గుడివాడు చూపు పొందాక ఏంటండి, యేసు ప్రభు వెతుక్కుంటూ పోయాడు కనుగొని, ఏమైంది అంటే, నన్ను వేలివేశారయ్యా, నేను ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా, ఊరు గైవని కాడ ఉన్నాడు. ఎంత అన్యాయం చూడడం సమాజం కదండి. ఎందుకు బాధపడుతున్నాయి, వాళ్ళకి ఏంటేయడం ఏంటి, నువ్వే వారిని వెలివేసాయి, ఇది నీవే వారిని వెలివేసాయి, నీవే వాళ్ళని వెలివేసాయి. పాపులతో మీతో నేను కూర్చోవడం ఏంటి, మీరు మమ్మల్ని వెలివేయడం ఏంటి, నేను మిమ్మల్ని వెలివేస్తున్నా. దుర్మార్గులతో కూర్చోడం, దుర్మార్గులు పాపులతో సావస్తున్నారు ఏంటండి. దేవుడు బలిని కోరుకుంటాడు. ఈ మనుషులు ఆ గుడ్డివాడిని ఎంత హింసించారు కదండి. కానీ దేవుడు కనికరమును కోరుకున్నాడు. వెతుక్కుంటూ వచ్చి కనికరమును చూపాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సేవల్లో ప్రేమటి వారలారా, దేవుడు కనికరమును కోరుకుంటున్నాడు, బలిని కాదు. ఇబ్బందులు పెట్టాడు దేవుడు, ఇబ్బందులను కోరుకోవట్లేదు, కష్టాలను కోరుకోవట్లేదు దేవుడు, కష్టపెట్టాలని దేవుడు కోరుకోవట్లేదు, కనికరమును కోరుకుంటున్నాడు. కనికరపడే దేవుడు. దేవుని కృప మీకు తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి, నేను బలిని కోరువాడను కాను, కనికరమును కోరుచున్నానని ప్రభు, ఎదుగు తండ్రి మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రములు. అతన్ని వెలివేసినా కూడా ప్రభు, ఎదుగు తండ్రి, మరలా ఆ విషయం తెలుసుకొని వెతికి కనుగొని ప్రభు ధైర్యపరచ కనికరపడ్డావు. కనికరం చూపినందుకు వందనాతులు యేసు. కనికర స్వరూపుడా, మా మీద కూడా మీరు కనికరపడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.